హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగి దాదాపుగా 9 మంది మరణించడం జరిగింది. అసలు ఒక దేవాలయానికి దేవుడి కోసం వెళ్ళిన ప్రాంతంలో అనూహ్యంగా అత్యంత వివాదాస్పదంగా ఎవరూ ఊహించని విధంగా వాళ్ళు మరణించడం నిజంగా యావత్ రాష్ట్రంతో పాటు దేశం మొత్తాన్ని కూడా కలవరపెడుతున్నది. అసలు ఒక దేవాలయంలో దేవుడి కోసం వెళ్ళిన వారు అర్ధాంతరంగా ఇలా తనువు చాలించడం నిజంగా చాలా బాధాకరమైన అంశమే. అసలు వీరు ఇలా మరణించడానికి కారణాలు ఏంటి? సరిగ్గా ఆలయం ప్రారంభమయ్యి 4 నెలలు కూడా కాకముందే ఇలా అర్ధాంతరంగా వీరి మరణాలకు కారణాలు ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. శ్రీకాకుళంలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2017లో అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూవాది అయిన హరిముకుంద పాండే అనే వ్యక్తి ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి ఆ ఆలయాన్ని ఈ మధ్య కాలంలోనే 2025లో పూర్తి చేశాడు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి కూడా ఒక మ్యాటర్ ఉంది. అది ఏమిటంటే, ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి హరిముకుంద పాండే అనే వ్యక్తి 2017లో ఒకానొక సందర్భంలో తిరుపతిని సందర్శించినప్పుడు అతడికి దేవుడి దర్శనం అనేది చాలా కష్టంగా అవ్వడం మూలంగా తనే ఈ ఆలయాన్ని కట్టించాలని ఒక ఆలోచనతో ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలా ప్రారంభించినటువంటి ఈ ఆలయాన్ని 2025 ఏప్రిల్లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే 2025 ఈ ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు అసలు రోజుకు 2000కు మించి భక్తులు అక్కడికి వచ్చేవారు కాదు. కానీ నిన్న కార్తీక ఏకాదశి సందర్భంగా ఒక్కసారిగా 15,000కు మించి భక్తులు అక్కడ అటెండ్ అయ్యారు. దీని మూలంగా అందులోనూ అక్కడ ఉన్నటువంటి ఆలయం 12 అడుగుల మెట్లుతో ఉండడం వల్ల అది చాలా చిన్నగా ఉండి లోనికి పోయేవారు వచ్చేవారికి ఒకే మార్గం ఉండడం వల్ల ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఆ తొక్కిసలాటలో అక్కడ వారికి అడ్డుగా ఉన్నటువంటి ఇనుప పరికరాలు అన్నవి ఒక్కసారిగా విడిగి పడడం వల్ల వాళ్ళు మెట్లపై నుంచి కింద పడి ఒకరిపై ఒకరు పడడం జరిగింది. ఇలా పడిన వారిలో కింద పడిన వారు వాళ్ళ మధ్య ఊపిరాడకపోవడం వల్ల దాదాపుగా 7 మంది అక్కడికక్కడే మృతి చెంది మరో 2 హాస్పిటల్లో మరణించారు. ఇంకా చాలా మంది క్షతగాత్రులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇలా ఇక్కడ క్షతగాత్రులుగా మిగిలిన వారిలో దాదాపు చాలా మందికి కాళ్ళు చెయ్యి విరిగాయని కూడా చాలా సర్వేలు మరియు చాలా న్యూస్ రిపోర్టులు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఒక దేవస్థానానికి అక్కడ దేవుడి దర్శనానికి వెళ్ళిన వారు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం నిజంగా చాలా బాధాకరమైన అంశమే. అసలు ఇక్కడ తప్పు ఎవరిది అని మనం అనుకుంటే అక్కడ ఆలయ నిర్వాహకులది కూడా పెద్దగా తప్పు లేదనే చెప్పాలి. అసలు ఈ సంఘటనపై ఆ ఆలయ నిర్వహణాధికారి అయినటువంటి హరిముకుంద పాండే అనే అతను చెప్పిన దాని ప్రకారం తాను ఇక్కడ దాదాపుగా 5 నెలల నుండి ఈ ఆలయ బాధ్యతలను నిర్వహిస్తున్నానని, ఏ రోజు కూడా 2,000కి మించినటువంటి జనాలు ఇక్కడికి వచ్చేవారు కాదని, ఒకవేళ వచ్చి ఉంటే నేను ముందుగానే పోలీసుల యొక్క సపోర్టును తీసుకునే వారినని, ఇలా అనుమానాస్పదంగా ఇంతమంది జనాలు వస్తారని అస్సలు నేను కలలో కూడా ఊహించలేదని, ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకునే వాడినని చెప్పాడు. దీన్ని బట్టే అతడి యొక్క తప్పు లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా కొద్దిగా ముందు చూపుతో వ్యవహరించి కొంతమందైనా సెక్యూరిటీ ఉంటే బాగుండేదని ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఇది ఒక సాధారణమైన విపత్తు అయినప్పటికీ చాలా బాధాకరమైన అంశమే.
కానీ ఇక్కడ గవర్నమెంట్ది ఆలయ నిర్వాహకులది తప్పని మనం పూర్తిగా చెప్పలేము. ఇంకా కొంతవరకు అక్కడ ఉన్నటువంటి భక్తులది కూడా ఒక విధంగా తప్పే. ఎందుకంటే అంతమంది ఉన్నప్పటికీ కొద్దిగా బయట వెయిట్ చేసినా వాళ్ళ ప్రాణాలు మిగిలేవి. కానీ అలా కూడా జరగలేదు. వాళ్ళు లోనికి వెళ్ళేందుకు అంత ఆతృత చూపించిన దాన్ని బట్టి వారి భక్తిని మనం అంచనా వేయవచ్చు. అయితే వారి భక్తి బాగానే ఉన్నా అదే సమయంలో వారి ప్రాణాలపై కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇప్పటి నుంచైనా గవర్నమెంట్లు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనమందరం కోరుకుందాం. ఇప్పటికే తిరుమలలో జరిగినటువంటి ఇలాంటి తొక్కిసలాట ఘటనలో గతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అప్పుడు కూడా చాలామంది మరణించారు. ఇంకా ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో జరిగినటువంటి విజయ్ నిర్వహించిన ఒక రోడ్ షోలో దాదాపుగా 20 మంది మరణించడం అది ఒక బాధాకరమైన అంశంగానే మిగిలింది. అంతేకాకుండా 2025 IPL కప్ గెలిచినటువంటి ఆర్సీబీ యొక్క విజయోత్సవ ర్యాలీలోనూ అనేక మంది మరణించడం కూడా అసలు జనాలు ఇంత వెరితనంగా ఎక్కడికి పడితే అక్కడికి గుంపులుగా వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అసలు అంతమంది జనాలు ఉన్న టైంలో అక్కడికి దోచుకొని మరియు అసలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ మరియు ఎంతో విధాలైన ప్రయత్నాలు చేసి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎంతటి పనైనా కానీ ప్రాణం కన్నా ఎక్కువ కాదు. ముందు ప్రాణంతో ఉంటేనే ఏదైనా దక్కేది. దాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.